మా బాబు వాళ్ళు కట్టించిన కొత్త ఇంట్లో పైన ఎవరో కోపంతో రాయితో కొట్టినట్టు పగిలిపోయింది అనమాట. ఒకటే అద్దం. అద్దాలన్నీ కింద కనపడకుండా నీట్ గా ఎత్తి పడేయండి అని చెప్తే మేము దీనిపైన రీసెర్చ్ చేసాం అనమాట. ఎవరు కొట్టారా ఏంటని చెప్పి. సారాలు కట్టించిన ఇంట్లో చాలా చోట్ల ఇట్లా డిజైన్ కోసం అద్దాలు అయితే పెట్టించున్నారు. అందులో ఒకటే అద్దం పగిలిందంటే పక్కింట్లో వాళ్ళ మీద డౌట్ వస్తుంది నాకు. తొంగి తొంగి చూస్తున్నాను అనమాట. రాయి ఏమైనా కనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి. అంటే కొట్టిన రాయి ఆడబడి ఉంటది కదా అని. చల్లగాలికి పైన బాల్కనీలో నిలబడుకుంటే నాలో ఉండే అపరిచితుడు బయటకు వస్తాడు అనమాట. అలా 4 స్టెప్లు వేసి పై ఫ్లోర్ లోంచి కింద ఫ్లోర్ లకి అయితే వచ్చాము. అక్కడి నుంచి పగిలిన అద్దాలు కొన్ని ఇక్కడ పడ్డాయి. ఇక్కడ ఏదైనా రాయి పడిందేమో అని చెప్పేసి కూడా గమనించాం అనమాట. ఇక్కడ కూడా రాయి అయితే స్ట్రాంగ్ గా ఉండే అద్దాలు ఉన్నట్టుండి ఎందుకు పగిలాయి అంటారు. మీ అద్దాలు చాలా షార్ప్ గా ఉన్నాయి కాబట్టి కుడికాలు చెప్పులోంచి దూరొచ్చి ఎడంకాలు ఏంట్రా అని చెప్పి చూస్తే కుడికాలు చెప్పు ఎడంకాలు చెప్పు మార్చి చేసుకున్నాను అనమాట. మొత్తం కవర్లకి అయితే ఎత్తుకొని కిందకి తీసుకొని వచ్చాం అనమాట. ఇక్కడ ఏడన్నా పెట్టామంటే ఫైన్. దగ్గరలో ఉన్న చిన్న జమ్మే దగ్గర ఒక పెద్ద బీడు ఉంది. ఆ బీట్ లో ఒక పెద్ద డస్ట్బిన్ పెట్టి ఉంటారు. అక్కడ తీసుకొని పడేయాలి. పెద్ద వస్తువులు ఏమైనా ఉంటే. ఇక్కడ ఏడన్నా చిన్న బాల్ దగ్గర వేసామంటే మనుషులు అయితే తీసుకోబోతూ ఉంటారు. వాళ్ళు గుచ్చుకుంటారు. అందుకని తీసుకుని వెళ్ళి జమ్మే దగ్గర అయితే పడేసి వచ్చాము. అక్కడ మిషన్ తీసుకోబోతుంది. చుట్టూ అన్ని అద్దాలు ఉన్న మధ్యలో అద్దం మాత్రమే పగిలిందంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.